హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం హైదరాబాద్‌కైతే పొట్టేలేసుకోబోతున్నామన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఏసుకోపోయేదానికైతే కింద ఆల్వేనికైతే పొట్టు కోసం వచ్చామనమాట రైస్ మిల్‌కి. అంటే రైస్ మిల్లు అంటే చాలా లాంగ్ కాబట్టి ఇప్పుడు మా ఏరియా నుంచి హైదరాబాద్ వచ్చేసి 450-500 కిలోమీటర్లు వస్తది. అయితే 500 కిలోమీటర్లు వరి చెత్తేస్తే మాత్రం సెట్ అవ్వదు. ఎందుకంటే వరి చెత్తేస్తే ఎగిరినప్పుడు ఏందంటే కాలైతే గట్టిగా తగులుద్ది ఐరన్‌కి. అదే జీవాల కింద వరి చెత్త కాకుండా వరి పట్టేసుకున్నట్లయితే ఎప్పుడైనా స్పీడ్ బ్రేకర్ దగ్గర పైకి లేచి కింద పడినా కూడా కింద మొత్తం పరుపులాగా ఉంటది. అప్పుడేమీ డ్యామేజ్ అవ్వదు. ఎందుకంటే చాలా లాంగ్ ఎళ్ళేది. డ్రైవర్‌లకు కూడా రూట్ తెలీదు. ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో, అది కాక నైట్ టైమ్ జర్నీ. మామూలుగా సడెన్‌గా ఎళ్ళి సడెన్ బ్రేకులేస్తుంటారు. స్పీడ్ బ్రేకర్లు ఎక్కిస్తుంటారు. ఇలా ఎక్కించినప్పుడు ఏందంటే డ్యామేజ్ అవ్వకుండా ఉండేదానికి కింద వరి పొట్టేసుకుంటే చాలా బెనిఫిట్. అయితే ఈ వరి పొట్టు కాస్ట్ వచ్చేసి మనకి 500 పడిందనమాట. మొత్తం ఎంతైనా పోసుకోవచ్చు. అయితే అది లోడ్ చేసుకొని అయితే మనమైతే తోట దగ్గరికి వచ్చేసాం. మన తోట దగ్గర అయితే జీవాలైతే మేస్తున్నాయన్నమాట. ఏందంటే రేపు మార్నింగ్ వరకు వాటికి ఇంక తిండి ఉండదు. ఓన్లీ జర్నీయే కాబట్టి మనం కొంచెం దానా కూడా ఏసి మేపుతామనమాట. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఇప్పుడు వచ్చేసి మన జీవాలను చూడండి. మొత్తం వచ్చేసి 7 గొర్రెలున్నాయి. 4 మరక పిల్లలున్నాయి. మిగతాటి మొత్తము పొట్టేళ్ళే అనమాట. 62 పొట్టేళ్ళు. మొత్తం వచ్చేసి 73 జీవాలైతే మనం ఈరోజు హైదరాబాద్ ఏసుకెళ్తాం. యాక్చువల్‌గా అయితే ఆ వెహికల్‌కైతే బాడుగొచ్చేసి 28,000-29,000 ఉంటుంది. హైదరాబాద్ మనం సింగిల్‌గా తీసుకెళ్లాలంటే. కానీ అది రిటర్న్ బాడుగ కాబట్టి మనకైతే 15,000 నుంచి 16,000లోకే వచ్చేసింది. అంటే యాక్చువల్‌గా అయితే 15,000 బాడుగ. ఇన్ కేస్ జాగ్రత్తగా స్లోగా తీసుకెళ్ళినందుకైతే ఇంకొక 1000 ఎగస్ట్రానే ఇస్తామని చెప్పాము. కాబట్టి 16,000కి అయితే మనకు వచ్చేస్తుంది. యాక్చువల్‌గా అయితే అది బిస్కెట్ల బండి అనమాట. హైదరాబాద్ నుంచి నెల్లూరుకి డైలీ బిస్కెట్లు తోలుతుంటది అది. అయితే రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళైతే ఎట్లాగో ఖాళీగా వెళ్ళాలి కాబట్టి అలాంటప్పుడు మనం బాడీకి మాట్లాడుకుంటే మనకైతే తక్కువకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు జీవాలకు కూడా బాడీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే దాన్నైతే మాట్లాడుకున్నాం. మనం ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా అటువంటి టైప్ వెహికల్స్ మాట్లాడుకుంటానే మనకు బాగా గిట్టుబాటు అవుద్ది. అయితే ఒక్కసారి లోడ్ ఎత్తిన తర్వాత ఇంకెక్కడ ఆగేది లేదు కాబట్టి మనం ఇంటి దగ్గరే పుష్టిగా నీళ్లు, మేత, దానా యేసుకొని బాగా బిర్రుగా మేపుకుంటే తర్వాత రేపు మధ్యాహ్నం 12 గంటల దాకైతే అవైతే హుషారుగా ఉండగలుగుతాయి. అందుకే అయితే మొత్తం దానా తెచ్చామనమాట. ఇది మొత్తం 25 కేజీలు తెచ్చాము దానా. ఓన్లీ పొట్టేళ్ళకి దానా అని చెప్పి. అయితే ఫస్ట్ అయితే అది మొత్తం ఏవి తినలేదు. ఎందుకంటే వాటిల్లో కొన్నిటికి అలవాటు ఉండొచ్చు, అలవాటు లేకపోవచ్చు. అందుకే అయితే ఫస్ట్ అయితే తినలేదు. మళ్ళీ చిన్నగా మెల్లమెల్లగా ఒక్కొక్కటైతే స్టార్ట్ చేసేసాయి తినడం అయితే. తినడం అలా స్టార్ట్ చేసినప్పుడు అయితే 25 కేజీలు సరిపోనంతగా మొత్తం తిన్నాయన్నమాట. అయితే అది మొత్తం వీడియో కూడా చేశాననమాట. ఇది జస్ట్ మనం ఇక్కడ ఇంటి దగ్గర నుంచి మనం ఎలా తీసుకెళ్తామని చెప్పేదానికి మాత్రమే ఈ వీడియో. మళ్ళీ హైదరాబాద్ మార్కెట్లో ఎలా జరుగుతుంది, ఎలా ఉంది అనేది క్లియర్గా మళ్ళీ వీడియో చేస్తాను. అయితే ఇవైతే మెల్లగా దానా తినడం అయితే స్టార్ట్ చేసాయి. ఈ దానా తినడం వల్ల లాభం ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే బిస్కెట్లు తింటే ఎంత మనకి దాహం వేస్తుందో ఈ దానా తింటే వాటికి వాటర్ కూడా అంత దాహం వేస్తుంది. అప్పుడు ఈ దానా ఫుల్గా తినేసి నీళ్ళు అంతా అయితే మొత్తం బాడీ వచ్చేసి హెవీ సైజులో కనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే సంతలో కొంచెం ఈ మాంసాన్ని కొనేవాళ్ళు కావచ్చు, పెంచుకునేదానికి కొనేవాళ్ళు కావచ్చు, చాలా ఆకర్షణీయంగా ఉంటాయని చెప్పి వాటిని అయితే కొంటారు. అందుకని చెప్పి అయితే మనం ఇలాంటి ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తుంటాం. కాదు సంతకెళ్ళే ప్రతి ఒక్కరు ఇటువంటివే చేస్తుంటారు అనమాట. అందుకని చెప్పి అయితే మనం వచ్చేసి ఆ దానా వచ్చేసి తౌడు, మళ్ళీ నూకలనమాట. అంటే వడ్లాడిచ్చినప్పుడు వస్తుంది కదా నూక, ఆ నూక తౌడు అది వచ్చేసి కేజీ మనకు 15 రూపాయలు పడుతుంది. అయితే మనం అక్కడ బుక్ చేసుకున్న సేట్ వచ్చేసి మనల్ని 3:30 లోపల మన మార్కెట్లో బండి ఉండేటట్టు చూసుకోండి అని చెప్పాడు. అందుకే మనమైతే ఇక్కడ 5కి బయలుదేరాలి. ఎందుకంటే ఈ వెహికల్లో జీవాలు ఉంటాయి కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని చెప్పి మనం 5కి బయలుదేరాలి. అందుకే 4 గంటలకల్లా వీటికి దానా పెట్టేసి నీళ్ళు తాపేసి మేత మేపిన తర్వాత అయితే వెళ్దామని చెప్పి అయితే మనమైతే ఫస్ట్ దానా పెడుతున్నాము. లోడింగు అయ్యి బండికి పూజ ఇవన్నీ చేసాం కానీ వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే బండికి లోడింగ్ నేనే చేయాలి, మొత్తం పూజ నేనే చేసుకోవాలి. మళ్ళీ వీడియో తీసేదానికైతే మనకి టైం లేదు, అందుకే తీయలేదు. అయితే మార్కెట్లో ఏం జరిగింది ఏందనేది అయితే తీస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడైతే మనతో ఏం పని ఉండదు. మనం ఒక్కసారి సేటుకి అప్పచెప్పామంటే మొత్తం సేటే చూసుకుంటాడు కాబట్టి అక్కడైతే వీడియోస్ తీసేదానికైతే ప్రయత్నం చేస్తాను. మనం వీడియో తీసేదానికి ప్రయత్నం చేసినంతప్పటికీ అయితే మొత్తం మార్కెట్ని అయితే కవర్ చేయలేము. ఎందుకంటే అది చాలా పెద్ద మార్కెట్. అది నేషనల్ లెవెల్ మార్కెట్ అనమాట. అక్కడికైతే పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇక్కడెక్కడి నుంచి చాలా రకరకాల వింత వింత జాతులన్నీ వస్తుంటాయి. మనకు కూడా తెలీదు ఇన్ని జీవాలు ఉన్నాయా, ఇన్ని రకాల జీవాలు ఉన్నాయనేది మనం కూడా కనుక్కోలేము. అన్ని రకాల జీవాలు అంత క్రౌడ్ ఉంటుంది. అయితే దాని ఎగ్జాక్ట్ అడ్రస్ కూడా మీకు చెప్తాను. చాలామందికి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర అంటే అర్థం కావట్లేదు. అయితే మనం ఖచ్చితంగా సేట్ దగ్గర మనకైతే రిసిప్ట్ రాసిస్తుంటారు కాబట్టి ఆ రిసిప్ట్లో అయితే ఖచ్చితంగా అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ అయితే ఖచ్చితంగా నేనైతే మళ్ళీ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇవైతే
చూసారు కదా, ఫస్ట్ అయితే ఒకటి కూడా టచ్ చేయడానికి కూడా కొంచెం రాలేదు. ఇప్పుడు చూసినట్లయితే ఫుల్గా అయిపోయినాయి అన్నమాట. ఇంకా అలా అలా మెల్లమెల్లగా మొత్తం ఒక్కోదానికి ఒకటి చూసేసి బాగా ఫుల్గా తినేసాయి. అయితే మీరు ఈ వీడియోలో పిల్లలు జాళ్ళు జంపులు అన్నీ చూడొచ్చు. అయితే దానా కూడా ఎక్కువ తిన్నా కూడా ప్రాబ్లమే. కానీ మనమైతే ఎక్కువ తినే అంత అయితే పెట్టలేదు. ఒక్కోదానికి మినిమం అంటే 1/4 కేజీ నుంచి అర కేజీ మధ్యలోనే ఉంటుంది. అంటే హాఫ్ కేజీ కూడా ఏ తినవు. 250 గ్రాముల నుంచి 300, 350 గ్రాములు తింటాయి. పెద్దటి అయితే చాలా, అంటే 2 బ్యాచ్లుగా చేసామన్నమాట. ఇలా మొత్తం ఒకటేసారి వస్తే ఆ మంచం ఎక్కేసి అది మొత్తం కింద వేస్తాయి అని చెప్పే ఉద్దేశంతో అయితే మనం 2 బ్యాచ్లు చేసాము. ఫస్ట్ అయితే ఒక బ్యాచ్కి పెడుతున్నాం అనమాట. ఈ ఒక బ్యాచ్ తిన్న తర్వాత వీటిని బయటికి తోలేసి ఇంకో బ్యాచ్ తింటాయి. అలా అయితే ప్లాన్ చేసుకుని అయితే మనం దానా పెడుతున్నాం అనమాట. ఏది చేసినా కూడా జీవాలు దెబ్బ తినకుండా ఉండేలా చేయాలి. అవి దాదాపుగా 500 కిలోమీటర్లు జర్నీ చేయాలి కాబట్టి అవి ఇప్పుడు డల్ అయిపోయినాయి, అంటే ఈ జర్నీలోనే డల్ అయిపోయినాయి అంటే రేపు సంతలో అయితే ఎవరు కొనరు. కాబట్టి చాలా హుషారుగా ఉండేటట్టు మనం వాటికి దానా ఇవ్వాలి. మనం స్పేర్గా బండిలో కూడా పెట్టుకున్నాము. ఇన్ కేస్ ఎక్కడైనా సంతలో కావచ్చు, ఎక్కడైనా దించిన తర్వాత మనం ఎక్కడైనా ఒక పట్ట పైన పోస్తే ఒక 5, 6 తింటే కొంచెం బాగా కనిపిస్తాయని అయితే వెహికల్లో కూడా పెట్టాము. అయితే బండికి పూజ చేసిన తర్వాత అయితే మనమైతే లోడింగ్ స్టార్ట్ చేస్తాము. అయితే లోడింగ్ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే లోడింగ్ నేనే చేయాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి మనం వీడియో తీసే టైం లేదు. వీళ్ళు ఉన్న పొట్టేళ్ళు 4 బ్యాచ్ల నుంచి తీసుకొచ్చామన్నమాట. అయితే మనం యాక్చువల్గా మాట్లాడిన వెహికల్కి అయితే మొత్తం 120 నుంచి 150 దాకా వేస్తారు. కానీ మనకైతే అన్ని జీవాలు లేవు కాబట్టి మనమైతే 73 మాత్రమే వేస్తున్నాము. మనకి బాడీకి కూడా తక్కువే కాబట్టి వాటికైతే గిట్టుబాటు అయిద్ది అనేది నా ఉద్దేశం అనమాట. అయితే మీ ఉద్దేశం కూడా కామెంట్ చేయండి. పొట్టేలు చూస్తే వరకు కొంచెం ఒక రకమైన పొట్టేలు ఉన్నాయి, కొంచెం తగ్గు రకం పొట్టేలు ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం 1 కావాలన్నా 2 కావాలన్నా సేటు ఎట్లా పడితే అట్లా అమ్మేస్తుంటాడు. అయితే మనం చేయాల్సిందల్లా ఒకటే, అతను ఒక బుక్ రాసుకునే అతను ఉంటాడు అక్కడ, ఆ అకౌంటెంట్ దగ్గర ఉండి మన జీవాలు వెళ్ళినప్పుడు మనం రాస్తున్నాడా, రేటు కరెక్ట్గా రాస్తున్నాడా అని చెక్ చేసుకోవడం మాత్రమే మన పని. మనల్ని అయితే రేటు దగ్గర కూడా రానివ్వడు. అయితే అతను కూడా ఏం అన్యాయం చేయడు, ఎందుకంటే మనకైతే బాగా నమ్మకస్తుడు. అయితే మార్కెట్లో అలాంటి వాళ్ళు 200 నుంచి 250 మంది దాకా ఉంటారు. మొత్తం వాళ్ళే షెడ్లు వేసుకొని మొత్తం వాళ్ళకైతే కమిషన్ బేస్ చేస్తుంటారనమాట. మీరు బాగా నమ్మిన వ్యక్తి దగ్గరికే మాత్రం పోండి. కొత్త వాళ్ళ దగ్గరికి పోతే కొంచెం మోసపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడే మా దగ్గరలో ఉన్న నర్రవాడ అంటే చాలా ఫేమస్ అనమాట. వెంగమామ దేవత ఉంటుంది, ఆమెనైతే మొక్కుని అయితే బయలుదేరిపోయాము. అయితే హైదరాబాద్లో ఏం జరుగుద్ది, అసలు మేము ఎంతగా లాస్ అయ్యామా నష్టపోయామా, మనం జీవాలు ఎన్ని రోజులకు అమ్మాయి, మనం మొత్తం అక్కడ కమిషన్ ఎంత ఇచ్చాము, మనకు మొత్తం లాభం ఎంత వచ్చింది, లేకుంటే నష్టం ఎంత వచ్చింది, అది జరిగిన విషయాలు మొత్తం అయితే నేను మళ్ళీ వీడియో చేస్తాను. అయితే ఇది ఒక వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఒక జర్నీ వీడియో కూడా పెడతాను. మన బండికి అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే మొత్తం మేకలే ఎదురొస్తున్నాయి. అయితే నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏ చెక్ పోస్ట్ దగ్గర ఎంత లంచం ఇవ్వాలి, ఎక్కడ పోలీసులు ఆపుతారు, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, మనకు మొత్తం టోల్ గేట్లు కాకుండా బండి బాడీకి కాకుండా అదనంగా ఎంత ఖర్చులు వస్తాయి అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మన సేట్లకు మనం కమిషన్ ఎంత ఇవ్వాలి, పోలీసులు లంచాలు ఎంత ఇవ్వాలి, ఎన్ని టోల్ గేట్లు వస్తాయి, ఎన్ని ఫారెస్ట్ చెక్ పోస్టులు వస్తాయి, ఈ మొత్తం అయితే క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.